ఓ యువతిని హత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేస్తే ఏ శిక్ష విధించాలి? ఈ ప్రశ్న సగటు సామాన్యుడిని అడిగితే ఉరి తీయాల్సిందే అంటాడు. కానీ చట్టానికి ఉరి శిక్ష అనేది లాస్ట్ ఆప్షన్ మాత్రమే. కోల్కతా వైద్యురాలిపై దారుణానికి సంబంధించిన కేసులోనూ ఇదే జరిగింది. యావత్ దేశం సంజయ్ రాయ్కి ఉరి శిక్ష పడాల్సిందే అని డిమాండ్ చేసిన వేళ జీవిత ఖైదు విధిస్తూ సీల్దా కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇదే సమయంలో 2022లో కేరళలోని ప్రియుడిని హతమార్చిన యువతికి తిరువనంతపురం కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో ఈ రెండు కేసుల తీర్పులు తీవ్ర చర్చకు కేంద్రమవుతున్నాయి. ఇంతకు కేరళ కోల్కతా కేసులో ఏం జరిగింది? కేరళ కేసులో ఖరారైన శిక్ష కోల్కతా కేసులో ఎందుకు జరగలేదు? ఈ రెండు కేసుల్లో ఉన్న వ్యత్యాసం ఏంటి? కేరళలో ప్రియుడిని హతమార్చిన కేసులో ఉరిశిక్ష, కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసులో దోషికి జీవిత ఖైదు. అసలు కేరళ, కోల్కతా కేసుల్లో ఉన్న వ్యత్యాసమేంటి? టెంపర్ సినిమాలో ఈ సీన్ చూసిన తర్వాత చాలా మందికి ఇది నిజమే కదా అనిపించింది. క్రైమ్ జరిగిన వెంటనే విచారణ పూర్తి చేసి కఠిన శిక్షలు విధిస్తేనే కదా నేరాలు కంట్రోల్ అయ్యేది అనే భావన చాలా మందిలో కలిగింది. రియాలిటీ కూడా అదే. అందుకు ఉదాహరణ కోల్కతా రేప్ కేసే. 2024 ఆగస్టు 9న దారుణం జరిగితే ఇప్పటికి కాని దోషి ఎవరో తేల్చలేకపోయారు. తీరా దారుణానికి పాల్పడింది సంజయ్ రాయే అని నిర్ధారించిన 162 రోజుల తర్వాత అతడికి విధించిన శిక్షపైనే ఇప్పుడు చర్చ అంతా. టెంపర్ సినిమాలో రేప్ చేస్తే మహా అయితే లైఫ్ వేస్తారని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు అందరికీ గుర్తొస్తోంది. ఎందుకంటే ఈ కేసులో సీల్దా కోర్టు సంజయ్ రాయ్కి విధించిన శిక్ష అలాంటిది కాబట్టి. భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 103 ఆఫ్ 1 సెక్షన్ల క్రింద దోషిగా తేల్చిన అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ అనిర్బన్ దాస్ తీర్పిచ్చారు. దోషికి జీవిత ఖైదుతో పాటు 50,000 రూపాయల జరిమానా విధించారు. అలాగే బాధితురాలి కుటుంబానికి 17 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశించారు. ఇక్కడే బాధితురాలి పేరెంట్స్ రక్తం మరిగిపోయింది. తమ బిడ్డపై ఇంతటి ఘోరానికి పాల్పడిన కిరాతకుణ్ణి ఉరితీయకపోవటం కడుపు మండేలా చేసింది. ఫలితంగా తమకు కావాల్సింది పరిహారం కాదు, న్యాయమంటూ కోర్టు ముందే ఆందోళన చేపట్టారు. మరోవైపు శిక్ష ఖరారు చేయటానికి ముందు తన వాదనను వినిపించుకోవటానికి జడ్జ్ అతడికి అవకాశం కల్పించారు. తాను ఏ నేరం చేయలేదని సంజయ్ కోర్టులో చెప్పాడు. తనతో బలవంతంగా సంతకాలు చేయించారని, తాను అమాయకుడినని వాదించాడు. సీబీఐ తరపు న్యాయవాది ఇది చాలా అరుదైన కేసని, సమాజాన్ని ఎంతగానో కలచివేసిందని గుర్తుచేశారు. దోషికి ఉరిశిక్ష విధించాలని కోరారు. మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని వాదించారు. సీబీఐ మాత్రమే కాదు, దోషికి ఉరిశిక్ష విధించాలి అంటూ దేశం మొత్తం ఎదురుచూసింది. అంతెందుకు, సంజయ్ రాయ్ని కన్న తల్లి కూడా అతడికి ఉరిశిక్షే సరైన పనిష్మెంట్ అంటూ చెప్పుకొచ్చారు. కానీ సీల్దా కోర్టు జడ్జ్ జస్టిస్ అనిర్బన్ దాస్ మాత్రం ఈ కేసు అరుదైంది అని తాను భావించటం లేదని, అందుకే చనిపోయే వరకు సంజయ్ రాయ్ జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనే చాలా మందిలో అంతులేని ప్రశ్నలకు కారణమవుతోంది. నిజానికి వైద్యురాలిపై జరిగిన దారుణాన్ని మాటల్లో చెప్పలేం. పోస్టుమార్టం రిపోర్ట్లో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకొచ్చాయి. ఆమె రహస్య అవయవాలతో పాటు కళ్ళు, నోటి నుంచి రక్తస్రావమైనట్టుగా గుర్తించారు. అలాగే ముఖం, గోళ్ళు, కాళ్ళు, మెడ, కుడిచేయి, చేతి వేళ్లపైన గాయాలైనట్టు పోస్టుమార్టం నివేదికలో తేలిందని జాతీయ మీడియా తెలిపింది. ఓ దశలో ఇది ఒక్కరు చేసిన పనిలా లేదు అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలను పక్కన పెడితే ఇంతటి ఘోరం చేసిన వ్యక్తిని జీవితాంతం జైల్లో కూర్చోబెట్టి పోషించాలా అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. పైగా ఈ కేసు అరుదైందని తాను భావించటం లేదన్న జడ్జ్ కమెంట్ పైన చర్చ జరుగుతోంది. ఇంకా ఎంత దారుణంగా హత్య చేస్తే అరుదైన కేసుగా చూస్తారు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక్కడ ఒక కేసును కీలకంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే సంజయ్ రాయ్కి శిక్ష ఖరారు చేసిన సమయంలోనే ఆ కేసులోనూ దోషికి శిక్ష ఖరారైంది. ఆ కేసు విషయానికొస్తే 2022లో కేరళలో గ్రీష్మ అనే యువతి షారోన్ రాజ్ అనే యువకుణ్ణి ప్రేమించింది. తీరా ఇంట్లో వాళ్లు మరో మంచి సంబంధం చూసేసరికి అతడ్ని వదిలించుకోవాలనుకుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గ్రీష్మ జాతకంలో పెళ్లి దోషం ఉందని, ఎవరిని చేసుకుంటే వారు చనిపోతారని జ్యోతిష్యులు చెప్పారంట. దీంతో గ్రీష్మ తల్లి, మామ ఒక ప్లాన్ వేశారు. షారోజ్ రాజ్ను పెళ్లి చేసుకుని అతన్ని మర్డర్ చేసేందుకు ప్లాన్ చేశారు. దీంట్లో భాగంగానే గ్రీష్మ తన ఇంటికి షారోజ్ రాజ్ను రమ్మని పిలిపించింది. ఆమె మాటలు నమ్మిన అతడు ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరికీ ఎంగేజ్మెంట్, అతడితో బొట్టు కూడా పెట్టించారు.
దీంతో ఆ దోషమంతా ఇతనికి వెళ్లిపోతుందని భావించారు. ఆ తర్వాత జ్యూస్లో విషం కలిపి తాగించేశారు. అప్పట్లో ఈ కేసు కేరళతో పాటు దేశం మొత్తం చర్చనీయాంశమైంది. ఆ కేసులోనే తిరువనంతపురం సెషన్స్ కోర్టు గ్రీష్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది. కేరళ కేసులో కోర్టు విచారణ జరిపిన పలు వాయిదాల అనంతరం 3 ఏళ్ల తర్వాత తిరువనంతపురం సెషన్స్ కోర్టు యువతి గ్రీష్మకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. యువతి ముఖ్యంగా ప్రియుణ్ణి నమ్మించి నయవంచన చేయటాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆమె స్వార్థం కోసం ఒక నిండు ప్రాణం పోయేందుకు కారణమై మరో తల్లికి గర్భశోకం మిగిల్చిందని కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో కోల్కతా జూనియర్ డాక్టర్ కేసులో దోషికి శిక్ష ఖరారు చేసిన సీల్దా కోర్టు న్యాయమూర్తి మాత్రం ఈ కేసు అరుదైందిగా తాను భావించటం లేదు కనుకే దోషికి జీవిత ఖైదు విధిస్తున్నట్టుగా ప్రకటించారు. కేరళ కేసులో జడ్జికు అర్థమైన బాధితుడి తల్లి గర్భశోకం కోల్కతా కేసులో సీల్దా కోర్టు జడ్జికు మాత్రం ఎందుకు అర్థం కాలేదు అంటూ సగటు సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. సంజయ్ రాయ్కు సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించటంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం స్పందించారు. తామంతా దోషికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశామని, కానీ కోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో సంతృప్తి చెందటం లేదని అన్నారు. ఒకవేళ కేసు దర్యాప్తు బెంగాల్ పోలీసుల చేతుల్లోనే ఉంటే దోషికి మరణశిక్ష పడేలా శాయశక్తులా ప్రయత్నించేవారని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా ఈ కేసులో దోషికి జీవిత ఖైదు విధించటంపై చర్చ ఇప్పట్లో ఆగేలా కనిపించటం లేదు.